ఈరోజు టాపిక్ వచ్చేసి సిరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ అంటే ఏంటిదంటే, మనకు ఎగ్జామ్‌లో ఏ సిరీస్ ఆఫ్ లెటర్స్ గానీ, నంబర్స్ గానీ మనకు ఆర్డర్ వైస్‌గా ఇవ్వరు. రీఅరేంజ్‌మెంట్ చేసి ఇస్తారు. ఇచ్చి ఒక మిస్సింగ్ నంబర్ అనేది అడుగుతారు. ఒక 7-8 నంబర్స్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక 7 నంబర్స్ ఇచ్చిర్రు. ఇచ్చి అందులో ఒకటి క్వెషన్ మార్క్ అనేది ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం అది ఆ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఏం నంబర్ వస్తుంది, లేకపోతే ఏం లెటర్ వస్తుంది, లేకపోతే నంబర్ లెటర్ కాంబినేషన్గా అడుగుతారు. ఈ సిరీస్లలో మనకు మొత్తం 5 టైప్స్ ఉంటాయి. ఓకేనా? 5 టైప్స్ ఉంటాయి సిరీస్లలో. ఈరోజు వీడియోలో 5 టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి నెంబర్ సిరీస్. ఓకేనా? సిరీస్లో ఫస్ట్ టైప్ వచ్చేసి నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ అంటే ఏంటంటే మనకు నెంబర్స్ అనేవి ఇస్తారు. ఓకేనా? ఒక ఆర్డర్ వైజ్గా ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం మిస్సింగ్ నెంబర్ని ఫైండ్ చేయాలి. అది ఏంటిది అనేది. ఫస్ట్ వన్ వచ్చేసి అడిషన్ సిరీస్. ఓకేనా? అడిషన్ సిరీస్ అంటే ఏంటిది? యాడింగ్ చేయడం. ఇప్పుడు 17 ఉంది, ఇక్కడ 20 ఉంది. 17కి మనం 3 యాడ్ చేస్తే 20 వస్తుంది. 20కి అలాగే 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 23 వస్తుంది. 23కి 3 యాడ్ చేస్తే సో ఇలా యాడ్ చేసేదాన్ని మనం ఏమంటాం? అడిషన్ సిరీస్ అని అంటాం. ఇవి నేను ఒక్కొక్క టైప్ ఉంటుంది కదా, అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ అది అడిషన్ చేస్తూ వచ్చిందా, సబ్ట్రాక్షన్ చేస్తూ వచ్చిందా, మల్టిప్లికేషన్ చేస్తూ వచ్చిందా, డివిజన్ చేస్తూ వచ్చిందా, లేకపోతే ప్రైమ్ నెంబరా, లేకపోతే ఏంటిది అనేది మీరు అక్కడ ఐడెంటిఫై చేయాలి. ఇది ఏంటిది? అడిషన్ +3 చేస్తూ వచ్చింది. ఇది +3 చేస్తూ వచ్చింది. ఇది సేమ్ +3. అడిషన్ సిరీస్ అంటే యాడింగ్ చేయడమే కదా. ఇప్పుడు నెక్స్ట్ 29 + 3 ఎంత వస్తుంది? 32 వస్తుంది. ఓకేనా? మన ఆన్సర్ వచ్చేసి ఎంత? 32. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్ సిరీస్. సబ్ట్రాక్షన్ అంటే ఏంటిది? మైనస్ చేయడం. 71 - 63. 71 - 63 అంటే ఎంత? మైనస్ ఎంత వస్తుంది? -8 వస్తుంది. ఓకేనా? -8. నెక్స్ట్ 63 - 55. 63 - 55 అంటే 55 అంటే ఇక్కడ 5, అక్కడ 3, 8. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనకు డిక్రీజింగ్ అవుతుంది. 71 నుండి 63కి వచ్చి 63 నుండి 55కి వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది? -8 వేస్తే ఆన్సర్ వచ్చేసి 47. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్. ఓకేనా? 3, 12, 48 వచ్చింది. సో మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు 3 టేబుల్లో 42 ఎప్పుడు వస్తుంది? 3 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది? ఓకేనా? ఇప్పుడు మల్టిప్లికేషన్ సిరీస్లో 3 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది? 3 4s 12 వస్తుంది. సో 12 టేబుల్లో 48 ఎప్పుడు వస్తుంది? 12 4s 48 వస్తుంది. మీరు చెక్ చేసుకోండి, క్యాల్సిలో ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. 12 4s 48. నెక్స్ట్ ఇక్కడ 3 4s 12 వచ్చినప్పుడు, 12 4s 48 వచ్చినప్పుడు, నెక్స్ట్ ఇక్కడ 48 4s ఎంత వస్తుంది? 48 × 4. ఓకేనా? 8 4s ఎంత? 8 4s వచ్చేసి 32. 2 3 క్యారీ. 4 4s ఎంత? 16. 16 + 3 ఎంత? 19. 192. మన ఆన్సర్ ఎంత? 192. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నాకు 48 4s ఉంది కదా, సింపుల్గా ఇలా చేసుకుంటే చాలు, మీకు 48 4s వస్తుంది. ఏం లేదు, నేను 48 4s ఎలా చేశానంటే 8 4s ఎంత? 32. 2 3 అనేది క్యారీగా పెట్టుకోవాలి. 4 4s ఎంత? 16. 16 + 3 19. ఇలా నాకు 192 వచ్చింది. మీరు ఏ టేబుల్ అయినా ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఆల్రెడీ ఈ వీడియో చేశాను మల్టిప్లికేషన్ది. ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డివిజన్ సిరీస్. ఇప్పుడు ఈ 600 120 ఎంతకి డివైడ్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? డివిజిబుల్ బై 5. ఓకేనా? 5 అని ఎలా చెప్తున్నా అంటే కట్టింగ్ 0 0 కట్ చేయండి. ఓకేనా? 6 టేబుల్లో 6 10s 60 వస్తుంది. 6 2s 12 వస్తుంది. 2 1s 2 5s. ఓకేనా? 5 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనకు 5 వచ్చింది. ఇప్పుడు ఈ 120ని 13 చేయాలి. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 4s 12 అవుతుంది. సో డివిజిబుల్ బై 4. సో ఇక్కడ మనకి ఆర్డర్ చూస్తే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ 5తో డివిజిబుల్ అయింది, ఇక్కడ 4తో డివిజిబుల్ అయింది. సో ఇది ఖచ్చితంగా 3 వస్తుంది. ఈ 0 క్యాన్సిల్. ఓకేనా? ఇప్పుడు మనం 10 టేబుల్ వేసుకుంటే 10 1s
10 3s 30. ఇది 3 వచ్చింది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏమొస్తుంది, డివిజిబుల్ బై 2 వస్తుంది. సో డివిజిబుల్ బై 2 అంటే మనకి ఏం రావాలి, 5 టేబుల్ రావాలి. ఎందుకంటే 5 2s 10. ఇప్పుడు ఇక్కడ 5 ఉందనుకోండి, 5 1s 5 2s అలానే కదా. సో మన ఆన్సర్ ఏంటిది 5. ఇక్కడ ఏమొస్తుంది, డివిజిబుల్ బై 1. ఇక్కడ 5 ఉంటే 5 1s 5 1s. ఓకేనా, ఇది అర్థమైందనేసి అనుకుంటున్నాను. మన ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైమ్ నెంబర్ సిరీస్. ఇవి నేను ఒక్కొక్కటి నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, సిరీస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో చూడండి, స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక్కొక్కటి నేర్చుకోవాలి. ఫస్ట్ అడిషన్ది, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ రావాలి మీకు. ఇవన్నీ వస్తేనే మీరు క్వశ్చన్ చూడంగానే ఫస్ట్ ఒకసేపు స్టార్టింగ్ ఎవరెవరైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి అర్థం అవ్వదు, అది అడిషనా, డివిజనా, మల్టిప్లికేషనా, సబ్ట్రాక్షనా అని. కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే అది డివిజన్ చేసేస్తుంది, మల్టిప్లికేషన్ చేసేస్తుంది. నేను ఎందుకు ఒక్కొక్కటి చెప్తున్నా అంటే, ఇలా మనని ఎగ్జామ్లో అడుగుతారు, ఒక్కొక్క టైప్లో అడుగుతారు. సో అవి మనం సాల్వ్ చేయాలి అంటే మనకు అన్నీ తెలియాలి. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ సిరీస్ అంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది, ప్రైమ్ నెంబర్ అంటే 1తోని డివిజిబుల్ అవుతుంది, ఇట్ సెల్ఫ్ డివిజిబుల్ అవుతుంది, దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ఇప్పుడు 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్. ఆర్డర్గా 6 ఉంది, 5కి 11కి మధ్యలో ఏమున్నాయి, 6 7 8 9 10 ఉంది. 6 అనేది ప్రైమ్ నెంబరా కాదా, ఓకేనా, మనం చెక్ చేయాలి. చెప్పాలంటే 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకంటే 6 అనేది 1 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది. అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, 1 టేబుల్లో రావాలి, దాని టేబుల్లో అదే అత్తని, అది ప్రైమ్ నెంబర్. ఇంకా వేరే టేబుల్లో వచ్చినా కూడా అది ప్రైమ్ నెంబర్ కాదు. 6 కాదు. 7 చెక్ చేద్దాం. 7 అనేది 1 టేబుల్లో వస్తుంది, 7 టేబుల్లో వస్తుంది, ఇంకే టేబుల్లో రాదు. సో మన ఆన్సర్ ఏంటిది 7. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిజిటల్ ఆపరేషన్ ఆఫ్ నెంబర్ సిరీస్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం టైం వేస్ట్ చేసుకుంటాం, ఇది ఎలా వచ్చింది అనేది. చాలా సింపుల్, ఓకేనా. డిజిటల్ ఆపరేషన్స్ అంటే చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఏం లేదు, ఇక్కడ మనకు 8 2 నెంబర్స్ ఇచ్చారు కదా, 8 8s 64, నెక్స్ట్ 6 4s 24, నెక్స్ట్ 2 4s ఎంత వస్తుంది 8. ఓకేనా, డిజిటల్ ఆపరేషన్స్ అంటే ఇదే, చాలా సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ కాంబినేషన్ సిరీస్. ఓకేనా, మనకు మ్యాక్సిమం ఇలాంటివి అడుగుతారు, మిక్స్డ్ కాంబినేషన్, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ చేయడానికి. ఇది ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ 0 ఉందా, ఇక్కడ 3 ఉంది, 0 + 3 ఎంత, +3. ఓకేనా, నెక్స్ట్ 3 8 ఇలానే చూడాలి మనం. మిక్స్డ్ కాంబినేషన్ సిరీస్ అంటే 3 8 ఉంది, మనం ఎన్ని యాడ్ చేస్తే 8 వస్తుంది, +5. ఓకేనా, 3కి +5 యాడ్ చేస్తే 8 వస్తుంది. 8కి మనం ఎన్ని యాడ్ చేస్తే 15 వస్తుంది, 7 యాడ్ చేస్తే. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ 7కి 24 రావాలంటే మనం ఎన్ని యాడ్ చేయాలి, 9. ఇప్పుడు నెక్స్ట్ 9కి ఎన్ని యాడ్ చేస్తే మనకు వస్తుంది, ఇక్కడ 3కి 2 యాడ్ చేస్తే 5 వచ్చింది, 5కి ఎన్ని యాడ్ చేస్తే 7 వచ్చింది, 2 యాడ్ చేస్తే, 7కి 2 యాడ్ చేస్తే 9 వస్తుంది. ఇప్పుడు 9కి మనం ఎన్ని యాడ్ చేయాలి, 2 యాడ్ చేయాలి. 9 + 2 ఎంత, 11. సో మన ఆన్సర్ ఏంటిది, ఇక్కడ ఏమొచ్చింది అంటే, ఈ 24కి మనం ఇప్పుడు ఎన్ని యాడ్ చేయాలి, 24కి మీరు ఇప్పుడు 11 యాడ్ చేయాలి. ఓకేనా, 24 + 11 4 1 5 3. ఓకేనా, మన ఆన్సర్ ఎంత, 35. ఓకేనా, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సిరీస్లో టైప్ 2 లెటర్ సిరీస్ అంటే ఏంటి, మనకు లెటర్స్ అనేవి ఇస్తారు. అడిషన్ సిరీస్ ఫస్ట్ వచ్చేసి, అడిషన్ సిరీస్ అంటే ఏంటి, ఇంతకుముందు మనం అడిషన్ నెంబర్స్ ఎలా చేసినాం, ఒక్కొక్కటి యాడ్ ఎలా చేసామో దీన్ని కూడా యాడ్ చేయాలి. ఫస్ట్ ఏంటిది, ADGJM ఇచ్చారు. ఏకి మనం ఎన్ని యాడ్ చేసే డి వస్తుంది, ఏది నెంబర్ ఎంత, మనం ఫస్ట్ లెటర్ సిరీస్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇవి యాడా అదా అని కాదు, ఫస్ట్ నెంబరింగ్ వేసుకోవాలి. సో మనకి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఏది నెంబర్ ఎంత, 4, డిది నెంబర్ ఎంత, 4. ఓకేనా, జీది నెంబర్ ఎంత, 7, జేది నెంబర్ 10, దీన్ని 13. ఇప్పుడు 1 - 4 ఎంత, 3. ఓకేనా, ఇది ఇంక్రీజ్ అవుతా ఉందంటే ప్లస్ పెట్టుకోవాలి. డి తర్వాత జీ వస్తుంది అంటే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. 4 - 7 ఎంత, 3. ఇది కూడా 7 - 10 3 ఇంక్రీజ్ అవుతా ఉంది. నెక్స్ట్ 10 - 13 3.
సో ఇక్కడ చూస్తే అన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ కూడా 13 ప్లస్ 3 ఎంత 16 వస్తుంది. నెంబరింగ్ వచ్చేసి 16 నెంబరింగ్ ఎంత పి. 16ది లెటర్ వచ్చేసి పి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని కూడా మనం అలానే చేయాలి. సబ్ట్రాక్షన్ సిరీస్ అంటే ఫస్ట్ ఏం చేయాలి, నెంబరింగ్ వేసుకోవాలి. నెంబరింగ్ వేసుకున్న తర్వాత చేయండి. లేకపోతే మనకు లెటర్స్ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వని వాళ్ళు మీరు అలానే చేసుకోండి. కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు మాత్రం ZXVTR క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం వేసుకోవాలి, నెంబరింగ్ వేసుకోవాలి. జెడ్ది నెంబర్ ఎంత 26, దీని నెంబరింగ్ ఎంత 34, దీని నెంబరింగ్ ఎంత వీది 22, టీది 20, ఆర్ది 18. ఓకేనా. ఇప్పుడు మనం చూద్దాం 26, 34, 22, 20, 18 ఇవన్నీ డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. సబ్ట్రాక్షన్ అంటే ఏంటి, డిక్రీజ్. ఇప్పుడు 26 మైనస్ 34 ఎంత, 26 మైనస్ 26 సారీ నేను తప్పు రాశాను, 24. ఎక్స్ నెంబరింగ్ వచ్చేసి 24. 26 మైనస్ 24 అంటే -2. 24 మైనస్ 22 అంటే -2. డిక్రీజ్ అవుతుంది కాబట్టి మైనస్లో పెట్టుకోవాలి. 22 మైనస్ 20 20. 20 మైనస్ 18 ఎంత 2. ఓకేనా. సో యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఇక్కడ కూడా -2 వస్తుంది. 18 మైనస్ 2, 18 మైనస్ 2 ఎంత 16 వస్తుంది. ఓకేనా. నెంబరింగ్ అనేది 16. సో లెటర్ ఏమొస్తుంది పి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లెటర్ సిరీస్లో అడిషన్ సబ్ట్రాక్షన్ సిరీస్. సో ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఫస్ట్ మనం నెంబరింగ్ వేసుకోవాలి. ఏది నెంబర్ ఎంత 1, ఈది నెంబరింగ్ వచ్చేసి 5, సిది నెంబరింగ్ వచ్చేసి 3, జీది నెంబరింగ్ వచ్చేసి 7, ఈది నెంబరింగ్ వచ్చేసి 5, ఐకి 9 వస్తుంది. ఇప్పుడు 1 మైనస్ 5 ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 1 మైనస్ 5 ప్లస్ 4. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ది సో ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఈ తర్వాత సి వచ్చిందంటే ఏంటి, డిక్రీజ్. 5 మైనస్ 3 ఎంత 2, -2 పెట్టుకోవాలి. నెక్స్ట్ సిజీ అంటే ఇక్కడ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది అంటే 3 మైనస్ 7 ప్లస్ 4. సో ఇక్కడ కూడా డిక్రీజ్ అయింది, జీఈ వచ్చింది. ఓకేనా. అంటే ఎంత -2, 7 మైనస్ 5 -2. ఇప్పుడు నెక్స్ట్ ఈఐ. ఈఐ అంటే ఇది మనకు ఎలా ఉంది, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. 5 మైనస్ 9 4. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ +4 -2 +4 -2 +4. సో ఇక్కడ -2 వస్తుంది. 9 మైనస్ 2 ఎంత 7 వస్తుంది. 9 మైనస్ 2 ఎంత 7. 7ది లెటర్ వచ్చేసి ఏంటిది జీ. ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు కన్ఫ్యూజ్ కాకుండా మనం ఫైండ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, BXDUFRHOJLLI. ఈ ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. సేమ్ పైన నేను చెప్పాను కదా, అడిషన్ సబ్ట్రాక్షన్, దీనికి కూడా ఒకదానికి అడిషన్ చేయాలి, ఒకదానికి సబ్ట్రాక్షన్ చేయాలి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఆన్సర్ ఎంత అని. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లెటర్ సిరీస్లో ఫ్రీక్వెన్సీ సిరీస్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూసే ఉంటారు. సో కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ ఆన్సర్స్ పెట్టేస్తారు. బట్ ఇది చాలా ఈజీ క్వశ్చన్, చాలా సింపుల్. ఓకేనా. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ MNO ఉంది. ఫస్ట్ వచ్చేసి MNO ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూడండి, MNO ఉంది, ఇక్కడ MNO ఉంది, ఇక్కడ MMNO ఉంది. ఫస్ట్ ఇంక్రీజ్ అయింది ఏంటిది, M అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ దానిలో వచ్చేసి MM తర్వాత N అనేది ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ M ఇంక్రీజ్ అయింది, తర్వాత N ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు చూస్తే MMNNO ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది, ఇప్పుడు ఫస్ట్ సాల్లో ఇవి నార్మల్గా MNO వచ్చింది, తర్వాత ఒక M అనేది ఇంక్రీజ్ అయింది, తర్వాత N ఇంక్రీజ్ అయింది, తర్వాత O ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే M ఇదే ఉంది కదా, MMNNOO ఉంది. ఇదే ఆప్షన్ని మళ్ళీ ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ స్కేల్ చెక్ చేస్తే ఫస్ట్ మనకి ఇంక్రీజ్ అయింది ఏంటి M. సో మనకి ఇక్కడ వచ్చేది ఏంటిది MMNNOO ఇదే వస్తుంది. నెక్స్ట్ దానికి కూడా ఇదే వస్తుంది, కానీ ఒక M అనేది ఎక్కువ వస్తుంది. ఓకేనా. అర్థమైందా. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ మనకు MNO వచ్చింది, ఇది ఫస్ట్ ఆర్డర్. సెకండ్ దానిలో ఏంటిది, ఫస్ట్ Mని ఒకటి ఇంక్రీజ్ చేసింది, అప్పుడు డబల్ అయింది MMNO, తర్వాత N డబల్ చేసిన తర్వాత O. ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ వచ్చేది ఏంటిది, ఇదే వస్తుంది, కానీ ఫస్ట్ M అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీని తర్వాత ఏమొస్తుంది MMM
ఎన్ అనేది త్రిబుల్ అవుతుంది 0 0. తర్వాత ఏమొస్తుంది ఎం 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 ఎన్ 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 ఓ అనేది త్రిబుల్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? ఎంఎం ఎన్ఎన్ ఇది కాదు, ఇది మన ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సీక్వెన్సింగ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లెటర్ సిరీస్లో వర్డ్ బేస్డ్ సిరీస్. వర్డ్ బేస్డ్ సిరీస్ అంటే ఏంటిదంటే చాలా సింపుల్. ఇది కూడా ఇక్కడ ఎట్కి ఎన్నికి 2 వర్డ్స్ ఉన్నాయి, దీనికి 3 లెటర్స్ ఉన్నాయి, దీనిలో 4 ఉన్నాయి, ఇందులో ఎన్ని 1 2 3 4 5 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి 6 రావాలి. ఇప్పుడు ఎలిఫెంట్కి ఎన్ని వచ్చినాయి 8 వచ్చినాయి. తప్పు. 1 2 3 4 5 6. సో మన ఆన్సర్ ఏంటిది లీనియర్. సిరీస్లో థర్డ్ టైప్ వచ్చేసి ఆల్ఫా న్యూమెరిక్ సిరీస్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి C3E5G7I9. ఇప్పుడు ఫస్ట్ మనం లెటర్స్ని చూద్దాం. సి ఉన్ను ఈ. సిది నెంబరింగ్ వచ్చేసి 3, ఈది నెంబరింగ్ వచ్చేసి 5. బట్ ఇక్కడ మనకి ఎంత గ్యాప్ వచ్చింది 2. 3 అంటే 5 వచ్చింది, 5 తర్వాత 7 వచ్చింది, 7 తర్వాత 9 వచ్చింది. సో ఇక్కడ మనకు రావాల్సింది ఏంటిది? ఒకటి 11 వస్తుంది, ఇంకొకటి వచ్చేసి 13. ఓకేనా? మనకు నెంబర్స్ తెలిసిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ సి వచ్చింది, ఈ వచ్చింది, ఈ తర్వాత మనకేం రావాలి? ఈ తర్వాత జీ వచ్చింది, ఐ వచ్చింది, నెక్స్ట్ ఏమొస్తుంది? కే వస్తుంది, నెక్స్ట్ ఎం. ఇది చాలా సింపుల్. ఓకేనా? సింపుల్ క్వశ్చన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, A1C3F6J10O15. ఇప్పుడు దీనికి మనకి ఏమొస్తుంది అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. దీనికి ఆన్సర్ ఏమొస్తుంది అని. సో అప్పుడు నాకు అర్థమవుతుంది ఇంతమంది ఈ వీడియో చూశారు అని. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టైప్. ఓకేనా? మనం 3 టైప్స్ డిస్కస్ చేసాం, ఇది అనేది ఫోర్త్ టైప్. మనం దీనిలో రాంగ్ నెంబర్ని ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చారు కదా 4 10 22 40 84 94 130. ఇందులో రాంగ్ నెంబర్ని ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఫైండ్ చేసే ముందు 4కి 10 అంటే 4కి మనం ఎన్ని యాడ్ చేస్తే 10 వస్తుంది 6. సో దీనికి ఎన్ని యాడ్ చేస్తే 12. 22కి 40 రావాలంటే మనం ఎన్ని యాడ్ చేయాలి? 22కి 40 రావాలంటే 18. నెక్స్ట్ 40కి 84 రావాలి అంటే మనం ఎన్ని యాడ్ చేయాలి? 40కి 84 రావాలంటే ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ ఆర్డర్ అనేది ఎలా ఉంది? 6 12 18. సో ఈ 6 12 అనేది మనకి ఏ టేబుల్లో వస్తుంది? 6 టేబుల్లో వస్తుంది. 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 మనకి ఎంత 24. ఓకేనా? ఇప్పుడు 40కి 24 మనం యాడ్ చేయాలి. 40కి 24 యాడ్ చేస్తే 4 6 64 రావాలి. బట్ ఇక్కడ మనకి ఎంత ఉంది? 84 ఉంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు 4కి 6 యాడ్ చేస్తే 10 వచ్చింది, ఈ 10కి 12 యాడ్ చేస్తే 22 ఎగ్జాక్ట్గా వచ్చింది, 22కి 18 యాడ్ చేస్తే 40 వచ్చింది. ఇప్పుడు 40కి 24 యాడ్ చేస్తే మనకు 64 రావాలి, కానీ 84 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 6 5 ఎంత 30. సో 30. ఇప్పుడు ఈ 64కి మీరు 30 యాడ్ చేస్తే 94 వస్తుంది. సో 94 అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది. మన తప్పు నెంబర్ ఏంటిది? 84. ఓకేనా? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇలా క్వశ్చన్లో నెంబర్స్ ఇస్తారు, లేకపోతే లెటర్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం దానిలో రాంగ్ నెంబర్ అనేది ఫైండ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్ 5 కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్. ఓకేనా? ఇది టైప్ 5. ఇది చూడడానికి చాలా టఫ్గా అనిపిస్తుంది, బట్ చాలా సింపుల్, మనం ఈజీగా ఫైండ్ చేయగలుగుతాం. ఇప్పుడు డాష్ ఏఏ డాష్ బిఏ డాష్ బీబీ డాష్ ఏబి డాష్ ఏఏబి ఉంది. దీన్ని ఎలా ఫైండ్ చేయాలంటే ఇక్కడ మనకు 2 ఏలు ఉన్నాయి, ఇంకెక్కడైనా 2 ఏలు ఉన్నాయా చూడండి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, బట్ ఇక్కడ ఉంది. ఇక్కడ 2 ఏల తర్వాత వచ్చింది ఏంటిది? బి. సో ఇక్కడ ఏమొస్తుంది? బి వచ్చింది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం, ఇక్కడ 2 ఏలు బి వచ్చింది, ఇక్కడ బిఏ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ బీబీ వచ్చింది, ఇక్కడ బీబీ తర్వాత ఏమొస్తుంది అంటే ఇక్కడ బీబీ తర్వాత వచ్చింది ఏంటిది? ఏ. సో ఇక్కడ వచ్చేది ఏంటిది? ఏ వస్తుంది. బీబీ తర్వాత ఇక్కడ ఏ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేద్దాం, ఏబి ఏఏబి అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు? ఏ బీబీ ఏ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 2 బీలు ఉన్నాయి, ఇక్కడ 2 బీలు ఉన్నాయి. సో 2 బీలకు ముందు వచ్చింది ఏంటిది? ఏ. సో ఇక్కడ 2 బీలకు ముందు వచ్చేసి ఏంటిది? ఏ. సో మనది ఏంటిది? ఏఏ బీబీ. ఇక్కడ కూడా ఏఏ బీబీ ఏఏ బీబీ ఏఏ, ఇక్కడ వచ్చేసి బి వస్తుంది. మరి ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? ఇంకెక్కడైనా ఉన్నాయా? 2 ఏ ఉన్నాయి, 2 బీలు ఉన్నాయి. సో 2 ఏలకు
ఇప్పుడు మనకి ఇది రావాలి కదా! ఇక్కడ 2 ఏలున్నాయి. సో, 2 ఏలనేది ఎక్కడుంది? ఇక్కడున్నాయి చూడండి. 2 ఏ తర్వాత బీబీఏ. ఏకి ముందటొచ్చింది ఏంటిది? బి. సో, మన ఆన్సర్ ఏంటిది? బి, బి, ఏఏబి. ఏ ఆప్షన్‌లో ఉందో చెక్ చేయండి. బీబీఏఏబి. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని కూడా మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ 1, 2 వచ్చింది. ఇప్పుడు 1 అనేది ఎక్కడొచ్చింది మనకు? 1, 2 అనేది ఎక్కడొచ్చింది చూడాలి. 2 నంబర్స్‌ని చూద్దాం. ఇక్కడ రాలేదు ఇక్కడ చూస్తే 1, 2 అనేది ఇక్కడొచ్చింది. 1, 2 తర్వాత ఏమొచ్చింది? 3 వచ్చింది. సో, ఇక్కడ 3 వస్తుంది. ఇప్పుడు సేమ్ 3, 4 వచ్చింది కదా! 3, 4 అనేది ఎక్కడొచ్చింది? 3, 4 అనేది ఇక్కడొచ్చింది. 3, 4కి ముందు ఏమొచ్చింది? 2. ఇక్కడ 2 వస్తుంది. ఇప్పుడు అలాగే 2, 3. 2, 3 తర్వాత ఏమొచ్చింది? 2, 3 ఇక్కడ ఉంది. 2, 3 తర్వాత వచ్చేది ఏంటిది? 4. 2, 3 తర్వాత 2, 3 ముందు 3, 2 ముందు వచ్చేది ఏంటిది? 1. సో, మన ఆన్సర్ ఏంటిది? 3, 2, 4, 1. 3, 2, 4, 1. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినెట్‌గా రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.